హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత నేను యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను. అండ్ ఆబ్వియస్గా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అని చెప్పి అండ్ చాలా మందికి హెల్ప్ అవ్వాలి అని ఈ కంటెంట్ని చూస్ చేసుకున్నాను. జీరోదా వాళ్ళు స్ట్రీక్ ప్లాట్ఫామ్లో బ్యాక్ టెస్టింగ్ని ఫ్రీగా వాడే విధంగా ఒక టూల్ని క్రియేట్ చేశారు. సో మనం ఈ వీడియోలో జీరోదా టెక్నికల్ చార్ట్స్ నుంచి డైరెక్ట్గా స్ట్రీక్లో బ్యాక్ టెస్టింగ్ చేసే విధంగా ఎలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనేది మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ని బ్యాక్ టెస్ట్ చేయడం ఎలా అనేది కూడా చూద్దాం. అయితే ముందుగా మీలో చాలా మందికి అసలు బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటి అండ్ దాన్ని ఎలా చేయాలి అండ్ అసలు ఎందుకు చేయాలి అనే విషయం తెలుసుండకపోవచ్చు కదా. సో అందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ యొక్క చార్ట్ చూపిస్తున్నాను. సో ఈ చార్ట్లో ఒక లాజిక్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే బజాజ్ ఫిన్సర్వ్ ఒక బాటమ్ నుంచి ఆల్ టైమ్ హైస్కి రీచ్ అవుతుందో ఫస్ట్ టైం ఒక లో ఫామ్ అవుతుంది, సెకండ్ టైం ఈ లో కంటే కిందకి వెళ్తుంది అనమాట. సో ఇలాగ లో ఫామ్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి తర్వాత సెకండ్ టైం ఇలా మళ్ళీ అంతకుముందు ఫామ్ చేసిన లో కంటే కిందకి వెళ్ళిన తర్వాతే మళ్ళీ న్యూ హైస్ ఫామ్ చేస్తూ ఉంటుంది. సో సిమిలర్గా ఈ ప్యాటర్న్ అనేది కంటిన్యూస్గా బజాజ్ ఫిన్సర్వ్లో రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే బజాజ్ ఫిన్సర్వ్ ఇక్కడ ఒకసారి ఆల్ టైమ్ హైకి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక లో ఫామ్ అయింది, తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ ఫస్ట్ ఫామ్ అయిన లో కంటే కిందకి వెళ్ళిన తర్వాతే అంతకుముందు ఫామ్ అయిన ఆల్ టైమ్ హైని బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ ఇలా ఆల్ టైమ్ హై ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఇలా ఒక లో ఫామ్ అయింది, తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి సెకండ్ టైం మళ్ళీ ఇలాగా లో ఫామ్ అయిన తర్వాత అగైన్ బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ సిమిలర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత ఫస్ట్ లో ఫామ్ అయ్యి తర్వాత ఆ లోని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిందనమాట. సో ఈవెన్ 2020 క్రాష్లో ఎంతో స్పీడ్గా మార్కెట్ పడిపోతూ ఫస్ట్ ఒక లో ఫామ్ అయినా తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఈ లో కంటే కిందకి వెళ్ళిన తర్వాతే మళ్ళీ రివర్సల్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఇలా మల్టిపుల్ టైమ్స్ బజాజ్ ఫిన్సర్వ్లో సిమిలర్గా ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది వర్కౌట్ అవుతూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్టర్స్ కామన్గా ఇలా సెకండ్ టైం లోకి ఎప్పుడైతే కిందకి వెళ్తుందో అప్పుడు చాలామంది నార్మల్ ట్రేడర్స్ లేదా నార్మల్ ఇన్వెస్టర్స్ భయపడి ఎగ్జిట్ అవుతూ ఉంటే ఎవరైతే బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా స్ట్రాటజికల్గా వాళ్ళు మూవ్ అవుతూ ఉండొచ్చు. అండ్ అలాగే మీకు డీమార్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ చూపిస్తాను. డీమార్ట్ ఎప్పుడైనా ఒక ఆల్ టైమ్ హైని ఫామ్ అయినప్పుడు కిందకి పడి మళ్ళీ ఆల్ టైమ్ హైని టెస్ట్ చేస్తుందే కానీ ఈజీగా బ్రేక్ చేసి పైకి వెళ్ళదు. తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హైని టచ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్సల్టేషన్ జరిగి థర్డ్ టైం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ ట్రేడింగ్ స్టైల్ కంటిన్యూస్గా డీమార్ట్లో వర్కౌట్ అవుతూనే ఉంది. డీమార్ట్ ఇక్కడ ఆల్ టైమ్ హై ఫామ్ అయింది, సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ హైస్కి వెళ్ళింది కానీ దాన్ని బ్రేక్ చేయలేదు, మళ్ళీ కిందకి వచ్చి కన్సల్టేషన్ జరిగిన తర్వాతే నెక్స్ట్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. అండ్ అలాగే సిమిలర్గా మల్టిపుల్ టైమ్స్ మనకు కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ కొంచెం చేంజ్ ఉంది. ఏంటంటే ఫస్ట్ టైం ఇలా ఆల్ టైమ్ హైని ఫామ్ చేసిన సెకండ్ టైం వచ్చింది కానీ దీన్ని జస్ట్ బ్రేక్ చేసినట్టుగా పైకి వెళ్ళింది కానీ అక్కడ నుంచి పైకి వెళ్ళలేదు. మళ్ళీ ఒకసారి వచ్చి దీన్ని టెస్ట్ చేసుకుని దాని తర్వాత వచ్చిన బ్రేక్అవుట్ మాత్రమే నెక్స్ట్ లెవెల్స్కి తీసుకెళ్ళగలిగింది. సో ఇలాగా మనం అబ్జర్వ్ చేస్తే హిస్టారికల్గా చార్ట్స్ అన్ని లేదా స్టాక్స్ అన్నీ కూడా ఏదో ఒక ప్యాటర్న్ని లేదా కొన్ని టైప్స్ ఆఫ్ టెక్నికాలిటీని రిపీటెడ్గా ఫాలో అవుతూ ఉంటాయి. అలా రిపీటెడ్గా ఫాలో అవుతూ ఉంటాయి కాబట్టి మనం టెక్నికల్ అనాలిసిస్ అనే దాన్ని వాడుతూ ఉంటాం అనమాట. అయితే ఏ స్టాక్లో ఏ టెక్నికల్ అనాలిసిస్ వర్కౌట్ అవుతుంది అని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే గతాన్ని టెస్ట్ చేయాలి కదా. సో అదే మనకి సింపుల్గా బ్యాక్ టెస్టింగ్. గతంలో మనం అనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అయిందా లేదా అనేది హిస్టారికల్గా చెక్ చేసి చెప్పడాన్ని బ్యాక్ టెస్టింగ్ అంటాం. ఈ బ్యాక్ టెస్టింగ్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని ఎప్పటి నుంచో యూస్ చేస్తూ ఉన్నాను. దాని మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసున్నాను. అయితే ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ని కొత్తగా నేను అబ్జర్వ్ చేసినప్పుడు జీరోదా ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా ఒక టూల్ పెట్టారు. ఈ టూల్ యూజ్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా స్ట్రీక్లో బ్యాక్ టెస్టింగ్ చేయొచ్చు. అయితే జీరోదా ప్లాట్ఫామ్లో ఈ స్ట్రీక్ యొక్క స్పెషల్ టూల్ వాడడం ద్వారా మనకి చాలా సింపుల్గా బ్యాక్ టెస్టింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించబోతున్నాను. సో ఇన్ఫోసిస్ స్టాక్ నాకుంది. సపోజ్ నేను ఈ ఇన్ఫోసిస్ స్టాక్లో RSI అండ్ MACD కాంబినేషన్తో ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నా దగ్గర ఒక ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ ఉంటే ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది నేను స్ట్రీక్లో ఆల్రెడీ డిఫరెంట్ వీడియోస్లో చూపించాను. కానీ మన దగ్గర ఒక ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ లేకపోయినా కూడా మనం ఎలాగా ఒక స్ట్రాటజీని క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో దీనికోసం నేను స్టడీస్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ RSI అనే ఇండికేటర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మళ్ళీ నేను ఇక్కడ స్టడీస్ క్లిక్ చేసి MACD అనే ఇండికేటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు దీనికి సంబంధించిన ఏదైనా ఒక బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ కావాలి, మంచిది కావాలి అని అనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఇక్కడ సింపుల్గా స్ట్రీక్ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆ టూల్
టూల్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఒక ఎగ్జిస్టింగ్ కోడ్ అనేది మనకి జనరేట్ అవుతూ వస్తుంది. సో అది ప్రాఫిటబుల్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు, బట్ సమ్హౌ ఇక్కడ నేను కనుక అబ్జర్వ్ చేస్తే స్ట్రీక్ మనకి ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసి ఇచ్చింది. అవుట్ ఆఫ్ 22 సిగ్నల్స్ 18 సిగ్నల్స్ విన్ అయ్యాము అండ్ 3 సిగ్నల్స్ లూజ్ అయ్యాము. సో ఏంటి స్ట్రాటజీ అని నేను ఇక్కడ రీడ్ మోర్లోకి వెళ్తున్నాను. సో నేను ఎప్పుడైతే ఇన్ఫోసిస్ 100 షేర్స్ బై చేయాలని అనుకుంటున్నాను, ఎప్పుడు అంటే RSI 70ని క్రాస్ చేసినప్పుడు లేదా MACD 0ని క్రాస్ చేసినప్పుడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చింది అని అంటే దాన్ని బట్టి మనం ఇన్ఫోసిస్లో ఎంట్రీ ఇవ్వచ్చు. సో ఇలా ఎంట్రీ ఇచ్చి టార్గెట్ 8% అండ్ అలాగే స్టాప్ లాస్ 8% కనుక పెట్టుకుంటే ఈ స్ట్రాటజీ ద్వారా 22 సిగ్నల్స్ వస్తే 18 టైమ్స్ విన్ అవుతున్నాం, 3 టైమ్స్ లూజ్ అవుతున్నాం. అంటే ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ మనకు కనపడుతూ ఉంది అండ్ చాలా ప్రాఫిటబుల్గా కనపడుతుంది. బట్ ఒకవేళ నేను రిలయన్స్ స్టాక్ని యాడ్ చేస్తున్నాను అని అనుకుందాం. సో రిలయన్స్ చార్ట్ తీసుకొని అగైన్ డైలీ టైం ఫ్రేమ్లో నేను ఇక్కడ స్ట్రీక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసినప్పుడు రిలయన్స్కి సంబంధించిన ట్రేడింగ్ సిగ్నల్స్ 20 జనరేట్ అయితే ఇదే ప్యాటర్న్ వచ్చినప్పుడు 12 టైమ్స్ విన్ అయింది అండ్ 8 టైమ్స్ లూజ్ అయింది. అంటే 60% సక్సెస్ రేట్ కనపడుతుంది, కానీ ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువగా కనపడుతుంది. సో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్ఫీలో ఈ స్ట్రాటజీ అనేది మనకి బాగా ఎక్కువగా వర్కౌట్ అవుతున్నట్టు కనపడుతుంది, వేరాజ్ రిలయన్స్లో మనకంత ప్రాఫిటబుల్గా కనిపించట్లేదు. సో ఈ స్ట్రాటజీ అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు ఇన్ఫీలో అప్లై చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని మనం అనుకుంటాం కదా, ఎందుకంటే గతంలో ఇది చాలాసార్లు వర్కౌట్ అయింది కాబట్టి ఫ్యూచర్లో కూడా వర్కౌట్ అవుతుంది అని అజ్యూమ్ చేసుకుని హై ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్తో ట్రేడ్ చేయాలి అని అనుకుంటాం. సో ఇప్పటిదాకా మీకు తెలిసిన ఏవైనా సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఏదైనా ఒక స్టాక్కి టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే 10 టైమ్స్ మనం ఫ్రీగా జీరోదాలో బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇలా మీరు స్ట్రీక్లో బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే మీరు ఓన్లీ ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నారు లేదా బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటే రెగ్యులర్ ప్లాన్ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అల్టిమేట్ ప్లాన్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను పర్సనల్గా నా అల్టిమేట్ ప్లాన్ని యూస్ చేస్తూ ఉన్నాను. స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనం బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రాటజీని మనం యూస్ చేయాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్ఫీలో యూస్ చేయాలి అని అనుకుంటే లైవ్ ట్రేడింగ్ చేయడం కోసం నేను డైరెక్ట్గా డిప్లాయ్ మీద క్లిక్ చేసి లైవ్ ట్రేడ్ చేయొచ్చు, లేదా పేపర్ ట్రేడ్ కూడా చేస్తూ నాకు కావాల్సిన స్ట్రాటజీస్ ఫ్యూచర్లో కూడా వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకుంటూ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి అని అనుకుంటే మనీ పెట్టి ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా మనం నేర్చుకునే ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏదైతే ఉందో అది నిజంగా మనకి హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అని ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేసుకోవడం కోసం మనకి స్ట్రీక్ ప్లాట్ఫామ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇంతకుముందు స్ట్రీక్ ప్లాట్ఫామ్లో పూర్తిగా స్క్రాచ్ నుంచి రాయాల్సి వచ్చేది, బట్ ఇక్కడ జీరోదా వాళ్ళు ఇచ్చిన అప్డేట్తో ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయింది. నేను ఏవైతే ఇండికేటర్స్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నానో వాటిని నేను ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్ట్రీక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ వస్తుంది. ఇదే స్ట్రాటజీ యూజ్ చేయాలని ఏం లేదు, ఆబ్వియస్గా దీన్ని మనం మన కన్వీనియన్స్కో చేంజెస్ చేసుకోవచ్చు. సో దానికోసం ఎడిట్ స్ట్రాటజీ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన చేంజెస్ కనుక మనం చేసుకొని టార్గెట్ స్టాప్ లాస్లో ఎప్పుడు అప్లై చేయాలి అనే టైమ్స్ అండ్ RSIలో మన కండిషన్స్ లేదా డిఫరెంట్ ఇండికేటర్స్ ఆల్మోస్ట్ 70 ఇండికేటర్స్ ఉన్నాయి, వాటిలో మనకు కావాల్సిన కండిషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే బ్యాక్ టెస్టింగ్ టైం ఫ్రేమ్స్ని చేంజ్ చేసుకుంటూ మనకి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అని అనిపించిన తర్వాతే ఫ్యూచర్లో హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ స్కానర్ నాకు స్ట్రీక్ ప్లాట్ఫామ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ హోప్ఫుల్లీ ఈ జీరోదా వాళ్ళు ఇచ్చిన అప్డేట్తో ఇది మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.